Subscribe to Color Frames. T20 ప్రపంచ కప్ అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో హార్దిక్ పాండ్యాని T20 కెప్టెన్ గా నియమిస్తారని అంతా భావించారు. అయితే హార్దిక్ ఫిట్నెస్ సమస్యలు జట్టుకు భారంగా మారొచ్చన్న అభిప్రాయంతో సూర్యకుమార్ యాదవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే సూర్య కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తన కెప్టెన్సీలో ఆటగాళ్లను బలోపేతం చేస్తూ సిరీస్ లను గెలుస్తున్నాడు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఒక్క సిరీస్ లోనూ ఓడిపోలేదు. అయితే సూర్య ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు సీనియర్ ఆటగాళ్లు ఫెయిల్ అవుతున్న వేళ సూర్య మాత్రం వరుస విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన T20 సిరీస్ ని కైవసం చేసుకున్నాడు. అయినప్పటికీ సూర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం అతని పేలవ ఫామ్. ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ లో అతను కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. గత 10 మ్యాచ్ల్లో ఒక అర్ధ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. ఈ ఫార్మాట్ లో ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ గా రాణించిన సూర్య ఇప్పుడు తన ఫామ్ టీమిండియా ఆందోళనలను మరింత పెంచింది. 2026 T20 ప్రపంచ కప్ వరకు సూర్యను భారత కెప్టెన్ గా నియమించినప్పటికీ అతని ఫామ్ మెరుగుపడకపోతే బోర్డు నిర్ణయం మారవచ్చు. ఆటగాడిగా అతను జట్టుకు భారంగా మారుతున్నాడు. ఈ పరిస్థితిలో అతనికి ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు. ఫామ్ మెరుగుపడకపోతే అతని కెప్టెన్సీ మరియు జట్టులో స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఫామ్ ఆధారంగా సూర్యను కెప్టెన్సీ నుంచి తొలగిస్తే హార్దిక్ పాండ్యా మళ్లీ కెప్టెన్సీని చేపడతాడు. T20 ఫార్మాట్ లో హార్దిక్ తన బౌలింగ్ మరియు బ్యాటింగ్ తో నిలకడగా ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్ గా అతను ఇప్పటికే తన సామర్థ్యాలను చూపించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.